హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువు గారు. సో మల్లికార్జున గురువు గారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు, అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఇక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ శని వక్రగతి ప్రభావం అనేది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వాళ్ళకి గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ముందుగా శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అంటే శని వక్రస్థితిలో ఉన్నాడు. అంటే 138 రోజుల పాటు జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రత్వం అనేది పొందటం వల్ల కొన్ని ఫలితాలు అనేవి మారుతున్నాయి. ఆ ఫలితాల్లో కొన్ని రాశుల వాళ్ళకి మంచి, కొన్ని రాశుల వాళ్ళకి చెడు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఈ మిశ్రమైన ఫలితాల్లో ముఖ్యంగా ఏదైనా సరే 2 ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుంటే ఒక ప్లానెట్ దాని యొక్క వెలాసిటీ తగ్గేదాన్నే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటాం. ఈ రెట్రోగ్రేడ్ అనే దాన్ని వక్రగతి అంటాం, మన తెలుగులో తిరోగమనం అని అంటాం. అయితే భూమి మీద ఉండే వాళ్ళకి ఎవరికైతే ఉంటారో ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ప్లానెట్ యొక్క పొజిషన్ వల్ల వాళ్ళ యొక్క ఉన్నత స్థితిలో మారుతూ ఉంటాయి. చెడు స్థితి నుంచి మంచి స్థితి, మంచి స్థితి నుంచి చెడు స్థితి, అంటే వాళ్ళ యొక్క స్టేటస్ ఇంక్రీజ్ కావటం కానీ డిక్రీజ్ కావటం కానీ జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే సహజంగా 6వ స్థానంలో శని యొక్క సంచారం. అంటే 6వ స్థానంలో శని యొక్క సంచారం అనేది డైరెక్ట్గా ఉంటే మంచిదే, కానీ వక్రస్థితిలో ఉంది కాబట్టి మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భయాందోళన చెందాల్సిన పనేమీ లేదు, కానీ కొద్దిగా మనం ఏదైతే చేయాలనుకుంటామో ఆ పనిని కొద్దిగా వాయిదా వేసుకోవాలి. అంటే ఈ 138 రోజుల పాటు మనకి కాలం కలిసి రాలేదు అని అనుకుంటాం మనం. సహజంగా కాలం కాదు, ఆ కాలంలో ఉండే గ్రహాలు కలిసి రాలేదు అని అర్థం. అక్కడ కలిసి రాలేదు అని అంటే ఏంటంటే మనం ఎంతవరకు చేయాలో ఆ పని చెయ్యొచ్చా చేయకూడదు ఆ కాలంలో తెలుసుకోవాలి. అందువల్ల ఆ కాలంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కన్యారాశి వాళ్ళకు వచ్చే 5వ స్థానం యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే 6వ స్థానం షష్టమంలో శని యొక్క సంచారం అనేది 5వ స్థానం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే 5వ స్థానం మీద ప్రభావం చూపుతుంది అని అంటే ఏమిటంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే ఉద్యోగాలకు, వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. అంటే నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోకూడదు, ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉద్యోగంలో కూడా భద్రత అవసరం, అంటే చీటికి మాటికి మాట్లాడకూడదు. అంటే మనం ఈ 138 రోజులు ఎక్కువగా ప్రశాంతంగా మౌనం వహించడం మంచిది. అంటే అతిగా ఖర్చు పెట్టకూడదు, అతిగా మాట్లాడకూడదు. అంటే పొదుపు పాటించాలి మాటల్లో కూడా, అప్పుడు బాగుంటుంది వాళ్ళకి. సంబంధాల్లో విభేదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగంలో కూడా కొంతమంది రాజకీయ శక్తులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే తోటి కొలీగ్స్ ఉండొచ్చు, వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా జాగ్రత్త ఉండాలి. అంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి, ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మానసికంగా ఒత్తిడి, ఓపికగా ఉండాలి, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. తెలివైన నిర్ణయాలతో పాటు ఉద్యోగులతోటి, సహ ఉద్యోగులతోటి కూడా కొద్ది జాగ్రత్తగా ఉండి మంచి సంబంధాలు కొనసాగించాలి. అంటే ఆర్థిక పరంగా విజయం లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఖర్చులు పెరగటం ఒకటి, విభేదాలు రాకుండా ఉండాలి.
అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చు, అన్నదమ్ముల మధ్యలో అనుకోవచ్చు, అక్క చెల్లెల మధ్యలో అనుకోవచ్చు, అలానే వ్యాపార పరంగా అనుకోవచ్చు, ఉద్యోగులు కూడా. అంటే ఎంతమంది అయితే ఉద్యోగులను వాళ్ళతో మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటుంది. అయితే విద్యార్థులకు మటుకు మంచి విశ్వవిద్యాలయంలో సీటు రావటం, పోటీ పరీక్షలు అనుకూలంగా ఉండటం, స్త్రీలకి మానసికంగా ఒత్తిడి పెరగటం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గైనికి సంబంధించిన ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి 5వ స్థానం అంటే స్థానచలనం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. స్థానచలనం అంటే వేరే ఊర్లకు వెళ్ళటం, తర్వాత ఉద్యోగంలో కూడా బ్రాంచెస్కి మారిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఉద్యోగ భద్రత చాలా జాగ్రత్త కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. అయితే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, కానీ ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. కొంతమంది ఏదైతే ప్రయాణాల వల్ల లాభం కలగటం ఒకటి, అతిగా ప్రయాణాలు అతి స్పీడ్ అనేది మంచి పనికిరాదు. అంటే మళ్ళీ ఏవో నూతనమైన ప్లాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళ మనసుల్లో. అంటే గృహయోగం కానీ, కార్లు కొనటం కానీ, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం కానీ, విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. కన్యారాశి వారికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలో చెప్పండి. కన్యారాశి వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం, కాశీ లాంటి క్షేత్రాలని దర్శించుకోవటం ఒకటి. తర్వాత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అని నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం మంచిది. అలానే నల్ల నువ్వులు నల్ల వస్త్రం దానం చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఏదైతే తిరోగమనంలో ఉన్నారో శని యొక్క ప్రభావం లేకుండా స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది, మాట మార్పు ఉంటుంది, కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి తల్లిదండ్రుల యొక్క అనుబంధం కూడా పెరగాలి. అంటే ఓపిక నశించకూడదు ఈ 135 రోజులు పేరెంట్స్కి ఎవరికైనా సరే. అంటే పిల్లలకు కూడా ఓపిక ఉండాలి, పెద్దవాళ్ళకు కూడా ఓపిక ఉండటం చాలా మంచిదమ్మా. కన్యారాశి వారికి చాలా చక్కటి పరిహారాలు చెప్పారు. పరిహారాలు పాటిస్తూనే మీరు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నాయకంటి గారి అపాయింట్మెంట్ లభిస్తుంది. చక్కగా మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.